కల్కి పార్ట్ 1 వచ్చేసి 4 సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చింది నాగశ్విన్ గారు. ఈ 4 సంవత్సరాల పాటు ఆయన ఒకటే చెప్పుల జతని వాడినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఆయన ఇన్స్టా అకౌంట్లో ఏదో పోస్ట్ పెట్టినట్లుగా అది వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు అరిగిపోయినటువంటి చెప్పుల్ని ఆయన ఫోటో తీసి ఆ స్టోరీలో పెట్టడం జరిగింది. నాగశ్విన్కి తను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడో అప్పటి నుంచి వేరే ధ్యాస లేదనమాట ఆయనకి. సినిమా సినిమా సినిమా. అత్యంత భారీ బడ్జెట్ అంటే 600 కోట్ల రూపాయలు ఒక సినిమాకి ఖర్చు పెట్టి చెప్పులు మాత్రం 4 సంవత్సరాల నుంచి ఒకటే జత ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు. అరిగిపోయినప్పటికీ వాటినే వేసుకుంటూ వచ్చారు. అవును. అంటే అసలు ఏంటి అంటే సింపుల్ గా ఉండేటువంటి వ్యక్తి. అంతే. అతను చూస్తే మనకి అతను వేషధారణ చూస్తేనే అర్థమైపోతుంటుంది. అసలు తింటాడు, అతను తిండి తింటాడు అన్నట్టే ఉంటాడు. అంత బక్కపలచగా ఉంటాడు. అతను వేసుకునే డ్రెస్సులు కూడా ఏదో టిప్ టాప్ గా ఉండాలి. పైగా అతనేమి మధ్యతరగతి నుంచి వచ్చిన మనిషి కూడా కాదు. సో చాలా ధనిక కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తి. సో జేజే హాస్పిటల్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆర్థికంగా సంపన్నవంతమైన కుటుంబమే. సో అయినప్పటికీ కూడా అతను అంత సింపుల్, చాలా సింప్లిసిటీ అనేది అతనికి ఇష్టం. సో ఆ చెప్పులు అరిగిపోతున్నా కూడా వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏంటి అంటే విజయానికి గుర్తుగా వాటిని దాచుకున్నాడా? అందుకే అది అంటే భావోద్వేగంతోనే ఆ స్టోరీ పెట్టడం జరిగింది, ఆ పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే ఇది అతని యొక్క నేచర్ని తెలియజేయడానికి కూడా పెట్టింది అనమాట. అంటే అతను ఒక పనిలో నిమగ్నమై ఉంటే మిగతా విషయాలు ఏమీ కూడా అతని మనసులోకి ఎక్కవు అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే చెప్పులు కూడా అరిగిపోయినా, ఒకవేళ ఈ చినిగిపోయిన వేసుకున్నా, ఒంటి మీద వేసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పని. అంటే ఆ ధ్యాస ఉండదు అతను. ఏదో ఒకటి ఆ టైంకి ఇది ఏదో ఒకటి ఉంటే అది వేసేసుకుందాం అన్న టైప్లోనే ఉంటుంది. సో మరి ఏమైనా ప్రియాంక దత్ చూసుకోవాలి అతనికి సంబంధించి. అంటే ఈ 4 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కినట్లేనా? దక్కిందట. అతని యొక్క ఇంటెలిజెన్స్, అతని మేధస్సు అనేది సో నిరంతరం అంటే ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం రాజమౌళి ఎలా తప్పిస్తాడో సో అలా తప్పించే వాళ్ళు ఇప్పుడు మనకి ఇంకో నాగశ్విన్ కూడా ఆ వరుసలో చేరాడు. సుకుమార్ కూడా అంతే. సుకుమార్ సంగతి నాకు తెలుసు కాబట్టి బాగా. అతను పని రాక్షసుడు అంటారు కదా, వీళ్ళందరికంటే నాకు ఎక్కువ పని రాక్షసుడు అంటే అతనని చెప్పాలి. అంటే సాధికారత ఉంటుంది అతను దాంట్లో కూడా. సెట్ మీద అతను ఉన్నాడంటే ఇప్పుడు ఏం చెప్తాడు ఏంటి అని అందరూ కూడా చాలా అరిగిపోయినటువంటి చెప్పుల్ని కూడా చూసుకోకుండా పనిచేసేంత కాన్సన్ట్రేషన్ ఉంది అంటే అసలు నిజంగా అది గొప్ప విషయం. అది నాగశ్విన్. సో నేను అంటే మనకి కేవలం తెలుగు తెర మాత్రమే కాకుండా ఒక భారతీయ చలనచిత్ర సీమకు సంబంధించి మరొక గొప్ప దర్శకుడు నాగశ్విన్ రూపంలో వచ్చాడు అని మనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది థర్డ్ మూవీ అనుకుంటా. ఎస్, థర్డ్ మూవీకే అసలు ఎవడే సుబ్రహ్మణ్యం అనేది మొట్టమొదటి సినిమా. తర్వాత మహానటి ద్వారా అందరి చూపు ఆయన వైపు తిరిగింది. ఇప్పుడు అసలు ప్రపంచం మొత్తం నాగశ్విన్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవును, ఇప్పుడు ప్రభాస్తో పాటు నాగశ్విన్ కూడా పాపులర్ ఫిగర్ అయిపోయాడు ఈ సినిమాతోటి. నిజంగానే అంటే కొన్ని ఈ సినిమాలో తను ఏదైతే కల్కి పుట్టుక గురించి కొన్ని విషయాలు చెప్పాడో కొంతమందికి అవి రుచించట్లేదు. ఎందుకంటే నేనైనా సరే నేను చదువుకున్నాను కాబట్టి భాగవతంలో కల్కి ఆయన విష్ణుయసుడు సుమతి దంపతులకు పుట్టినటువంటి శంబాల అనే గ్రామం. అది యాక్చువల్గా శంబాల గ్రామంలో వాళ్ళకి పుట్టినటువంటి కల్కి అక్కడ వాళ్ళకి పుడతాడు అని చెప్పేసి చదువుకున్నాను నేను కూడా. ఇక్కడ విష్ణుయసుడి క్యారెక్టర్ లేదు. సో ఇతను పూర్తిగా దాన్ని కల్పితంగా, ఆమెకి అది కూడా ఒక కృత్రిమ గర్భధారణ. ఒక సద్బ్రాహ్మణుడికి అది మీరు చెప్పిన పేరుతో అతని కడుపున జన్మిస్తారు అన్నట్లుగా మనకి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కానీ దీంట్లో కొంచెం అంటే సుమతి కడుపున, సుమతి గర్భంలో కల్కి. ఇతను కూడా ఆ భాగవతాన్ని చూపించాడు. ఎందుకంటే కలిపురుషుడు ఏదైతే మనం చెప్పుకుంటామో అతన్ని సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్ పెట్టాడు, ఒక కల్పితమైనటువంటి పాత్ర. సో అతను కంసుడు లాంటివాడు అనమాట. ఓకే. సో ఎవరైతే కృష్ణుడి సొంత మేనమా తెలుసు కదా మనకు, మేనమామ. సో నీ చెల్లెలి గర్భాన పుట్టే కొడుకుతోనే నీకు చావు ఉంది అని చెప్పేసి
అతనికి తెలిసినప్పుడు ఆమెకు పుట్టే ప్రతి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అవును. అప్పుడు మళ్ళీ అట్లా వేడుకుంటే ఇట్లా పసిపిల్లలను చంపేస్తున్నావు అని వేడుకుంటే అశరీరవాణిని కూడా చెప్తుంటే మన ఆకాశవాణి అంటాం కదా, అట్లా ఆమె కడుపున పుట్టే అష్టమ సంతానం ఏదైతే ఉందో ఆ అష్టమ సంతానం వల్లే నీకు మూడే ఉంది అని చెప్పేసి నీకు ప్రాణ నష్టం జరుగుతుంది అనేది. అప్పుడు ఆ ఎనిమిదవ సంతానం కోసం ఎదురు చూస్తాడు. సో దాన్ని కప్పిపెట్టి శ్రీకృష్ణుడిని తెలుసు కదా మనకి, వసుదేవుడు తీసుకెళ్ళిపోవటం ఇదంతా కూడా. సో అట్లా అదే టైప్లో ఇక్కడ ఏం చేశాడంటే కొంతమంది స్త్రీలని అతను ఎంచుకుంటాడు. అందులో తను కనిపెట్టినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అది వాళ్ళ గర్భాల్లోకి ప్రవేశపెడతాడు. తద్వారా వాళ్ళు గర్భవతులు అవుతారు. అయితే వాళ్ళు కంప్లీట్గా 150 రోజులు ఎవరైతే దాన్ని దాచుకుంటారో తమ గర్భంలో అది మాత్రమే అతనికి పనికొస్తుంది. సో అట్లా ఆ అలా అతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, ఆమె సుమతి కానీ అన్నట్టు ఇందులో చూపించారు దీపికా పడుకోనే క్యారెక్టర్ ద్వారా. సో అలా మార్చేసాడు అనమాట. సో అది చివరికి ఏమవుతుంది అంటే ఇంకా ఆమె ప్రసవించాల ఈ సినిమాలో, ప్రసవం జరగలేదు. సో నెక్స్ట్ దాంట్లో పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది కల్కి వస్తాడు. ఆ కల్కి క్యారెక్టర్ ఎవరు చేస్తారు అసలు ఏంటి? పైగా ఏంటంటే ఇందులో మనం చూస్తే అంటే ఇప్పుడు మనం చెప్పేయచ్చు అనుకోండి, అంటే ఇతను అశ్వత్థామ ఎలా అయితే ఉన్నాడో విజయ్ దేవరకొండను అర్జునుడిగా చూసాం మనం. అలాగే ఇతను భైరవ పాత్ర, భైరవ ఎవరో కాదు కర్ణుడే అని చెప్పేసి కూడా చెప్పాడు. సో అంటే ఇక్కడ డ్యూయల్ రూల్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇటు కర్ణుడిగా అటు మళ్ళీ కల్కిగా కూడా ప్రభాస్ నటించబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మనకి. చాలా వరకు అయ్యే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. సో అది రేపు కల్కి అనే టైటిల్. ఎందుకంటే మరి ప్రభాస్ కాబట్టి ఈ సినిమాలో ప్రభాస్కి కంటే కూడా మనకు తెలుసు అశ్వత్థామ అనే రోల్కి ఎక్కువ స్కోప్, ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో వేరే నెక్స్ట్ దాంట్లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రభాస్ స్క్రీన్ స్పేస్ పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పచ్చు. దానికి అంటే ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. సో 2027లో మనం కల్కి 2 చూస్తాం అనుకుంటున్నాను నేను. మరి అది అవుతుందో లేదో